హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. దీపావళి నాడు దీ మా పిల్లలు టపాకాయ మా వారు ఇవి క్రాకర్స్ అన్నీ తెప్పించారు అరవింద్ తోటి. అవన్నీ ఎలా ఉన్నాయో చూసుకుంటున్నారు. బాక్స్ ఓపెన్ చేసుకున్నారు. ఇక ఏలూరులో అరవింద్ ఉంటారు, ఆయన తెచ్చారనమాట. ఇంకా ఏమేమి వచ్చాయి ఏంటి అని చెప్పి చూసుకుంటున్నారు. మా అబ్బాయి మా అమ్మాయి ఓవర్ ఎగ్జైట్మెంట్ అయిపోయి చూసుకుని వాళ్ళ వీడియోలు చూసుకుంటున్నారు. మా వారేమో ఇన్ని డబ్బులు ఖర్చు అయినాయి అని ఆలోచించుకుంటున్నారు. అట్లా ఈ డిస్కషన్ సాగింది. అసలు వెలుగుతున్నాయా లేదని ముందే ట్రైల్ చేసేస్తున్నారు మా పిల్లలిద్దరూను. మాకు చిన్నప్పటి నుంచి కూడా క్రాకర్స్ మా చిన్నతనంలో మటుకి మేము ఇద్దరం ఆడపిల్లలు అవడం వల్ల మాకు క్రాకర్స్ కాల్చే అలవాటు లేదండి. కానీ మా ఇద్దరు పిల్లలు చిన్నప్పటి నుంచి బాగా కాల్చుకుంటారు, తెచ్చుకుంటారు. దీవాళి బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. దీవాళి నాడే మా బాబు కూడా బర్త్డే కాబట్టి ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా ఇద్దరు పంపకాలు అయిపోయిన తర్వాత మళ్ళీ బాక్సులో చదువుతున్నారు. అవి తీయటం, చదవటం, చూసుకోవటం, మళ్ళీ పెట్టడం మా అబ్బాయి పని ఇదే అనమాట. ఎంత పెద్దవాడైనా ఈ క్రాకర్స్ చూసుకుంటాం, మళ్ళీ చదువుకోవడం ఇలా చేస్తూ ఉన్నాడనమాట. మా అమ్మాయి ఇంట్లో డెకరేషన్ అన్నీ చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంది. ఇదిగోండి ఇలా డెకరేషన్ చేసుకుంటున్నది. తను బాగా డెకరేట్ చేసుకుంటుందండి. తను ఓపికగా చేసుకుంటుంది. మేము హెల్ప్ చేయడమే తప్ప మేము చేసేదైనా తనే చేసుకుంటుంది. మేము హెల్ప్ చేసినందుకే నేను మా వారు చెరోడోలో ట్యాబ్లెట్ వేసుకోవాల్సి వచ్చింది. తను ఇదిగో ఇలా చక్కగా నీట్గా చేసుకున్నది. చక్కగా రెడీ అవుతుంది కూడాను. క్రాకర్స్ అన్నీ, దీపాలు అన్నీ కూడా రెడీ చేసుకున్నది. ఇది మేకింగ్ వీడియో అండి. జస్ట్ ఈ లైటింగ్స్, ఫ్లవర్స్ అంటించడం, ఈ ముగ్గుల ఫ్లవర్స్ వేయటం, ఇవన్నీ పొద్దునుంచి తెచ్చుకుని ఇవన్నీ సాయంత్రం 3 నుంచి 4 నుంచి స్టార్ట్ చేస్తే 9 అయిపోయిందండి. ఈ లోపు మా అబ్బాయి ఎప్పుడు టపాయిలు కాల్చుకుందామని చిటపట్లాడిపోతున్నాడు అనమాట. ఇంకా నాకు ఎప్పుడు టపాకాయలు కాల్చుకోవాలి, అందరూ కాల్ చేసుకుంటున్నారని బయటకు వెళ్ళి చూస్తున్నాడు, వస్తున్నాడు. మా అమ్మాయి ఏమో ఇట్లా రెడీ చేసుకుంటా ఉన్నది. ఆమె రెడీ అవ్వాలి, ఇంకా ఎప్పుడు కాలుస్తారా అని ఇంకా మా మ్యాగీ మీద గోల చేస్తున్నాడు. ఇంకా తను మటుకి ప్రశాంతంగా మా వారు హెల్ప్ చేస్తున్నారు, నేను వీడియో తీస్తున్నాను. పిక్చర్ తీసుకున్నది. తన అవుట్ఫిట్ ఇదండి, చూడండి. కూతురి కంటే అలా వీడియోలు తీస్తున్నారు. నాకు ఒక ఫోటోగ్రాఫ్ తీయమన్నా మా వారు తీయరు, కానీ కూతురికి పడుకుని మరీ వీడియోగ్రాఫ్లు తీసేస్తున్నారు. కొన్ని ఇంటి ముందు కాల్చుకుని, కొన్ని మళ్ళా కింద మా ఇంటి ఎదురుగా కాల్చడానికి వెళ్ళారు పిల్లలు. మా కింద ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు, కింద ఫ్లోర్ వాళ్ళు కూడా వచ్చారు. అందరం కలిసి కాల్చుకున్నారు పిల్లలంతాను. ఇలా మేము దీవాళీ సెలబ్రేషన్స్ మా పిల్లలు చేసుకుంటారండి. నాకు భయం బాగా, నేను అసలు కాల్చను, వెళ్ళి చూడను. ఆ సౌండ్స్ కూడా చాలా భయం అనమాట. ఏ ఇంటి ముందు ఊరినే జస్ట్ 4-5 కాకరపోవత్తులు, చిచ్చుబుడ్లు అవన్నీ కాల్చుకుని కింద ఇంటి వాళ్ళు అందరూ వచ్చారు. అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. మీరు దీవాళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. పిల్లల ఫోటోగ్రాఫ్స్ కూడా దిగారు. మరొకసారి దీపావళి శుభాకాంక్షలు అండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.